నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో తెల్లవారులు కొనసాగిన నిమజ్జన వేడుకలు. నిమజ్జన వేడుకలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు. భక్తులను కనువిందు చేసిన లేబర్ అడ్డా రామ్ బగీచా మండప్ నిర్ణాయక నిమజ్జనం. ప్రశాంతంగా కొనసాగిన గణేష్ నిమజ్జనంపై పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. చంద్రగ్రహణం ఎఫెక్ట్, ఆలయాల మూసివేత. గర్భిణీలు, కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించిన పూజారులు. మిడ్ మానేర్ ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ఫంక్షన్ హాల్లో మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్వాసితులు 1550 మందికి ప్రత్యేక ప్యాకేజీ కింద ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను ఆదివారం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వివరించారు. 240 కోట్లతో 30 గ్రామాల ప్రజలకు 4696 ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు. ప్రత్యేక ప్యాకేజీ కింద 30 గ్రామాల నిర్వాసితులకు ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు. 18 సంవత్సరాల వయసు దాటిన వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. సమస్యలు పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు. మిడ్ మానేరు ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన 9 గ్రామాలలో వచ్చిన దరఖాస్తుల ఆధారంగా 1550 కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశామని, ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున లబ్ధి చేకూరనుందని తెలిపారు. గత మే మాసంలో దాదాపు 389, ప్రత్యేక కోటా కింద 950, ప్రస్తుతం 1550తో కలిపి 2889 ఇండ్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని విప్ వెల్లడించారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని, ఇది నిరంతర ప్రక్రియని స్పష్టం చేశారు. అర్హులెవరూ ఆందోళన చెందవద్దని అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు 4 విడతల్లో రూపాయల 5 లక్షలకు సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుందని తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఆల్రెడీ మా పీడీ ఆఫీసర్ గారు మీకు దీనికి సంబంధించిన రూల్స్ చెప్పారు. ఇప్పుడు డబ్బు రిలీజ్ అవుతాయి. దయచేసి మీరు తొందరగా మొదలుపెట్టి ఇమీడియట్లీ న్యూ ఇయర్లో ఖతం చేయాలి. ఇప్పుడే మా సిరిసిల్ల జిల్లాలో పులనూరులో, పునరావుపేటలో, కంగన్పల్లిలో ప్రతి ఒక్క చోట మనం జూన్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు దాదాపుగా దగ్గరికి వచ్చినాయి. ఆల్రెడీ స్లాబ్ అయిపోయినాయి, ప్లాస్టింగ్ నడుస్తూ ఉంది. అదేవిధంగా సేమ్ స్పీడ్లో మీరు కూడా ఈ ఇల్లు స్టార్ట్ చేసి పూర్తి చేయాలి. అదేవిధంగా కొన్ని ఇల్లు మిగిలిపోయింది అట్లా చెప్తున్నారు, కనకయ్య గారు కూడా చెప్పారు. అది కూడా మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేయించుకొని ఎవరైనా అర్హత వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇప్పించడం జరుగుతుంది. దీని మీద మీరు ఏదైనా పరేషాన్ అయినా అవసరం లేదు. ఇంకొకటి ప్లాట్ గురించి చెప్పారు. ప్లాట్ గురించి కూడా దీని తర్వాత ప్లాట్ మీద పడతాం. అది కూడా నెలలోపు కూడా మీకు అది కూడా అప్పగిస్తాం. అది ప్రాబ్లం లేదు. సో నా కోరిక ఒకటే, మీ అందరితో దయచేసి ఇల్లు మొదలుపెట్టి ఇమీడియట్లీ 3-4 months లోపు ఖతం చేయండి. ఓకే, థ్యాంక్ యూ. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 30 గ్రామాలలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణం సంబంధించి గత కొద్ది రోజులుగా చూస్తున్నటువంటి
అదేవిధంగా గౌరవ మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గౌరవ పాత్రికేయ మిత్రులు, ముంపు గ్రామానికి సంబంధించినటువంటి ప్రముఖులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాకి సంబంధించినటువంటి విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముంపు గ్రామాలకు సంబంధించినటువంటిది ప్రధాన డిమాండ్, ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో 10 సంవత్సరాలు 2015 నుంచి అనుకుంటా పోరాటాలు ఉధృతం చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా గత ప్రభుత్వం 5,04,000 డబుల్ బెడ్రూమ్ సంబంధించినటువంటి హామీ ఏదైతే ఉందో అది అమలు కావాలని చెప్పని తదుపరి పట్టాలు, తదుపరి 18 సంవత్సరాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన అంశము, ఇంకా వ్యక్తిగతకు సంబంధించిన సమస్యలు అనేకం కూడా కలుపుకొని అనేక ఉద్యమాలు చేసినాం. ఆ ఉద్యమాల్లో నేను మీతో పాటు ఉన్నటువంటి సందర్భం, ఆ సమస్యలు భవిష్యత్తులో పరిష్కారం కావాలని చెప్పినటువంటి ఆలోచనతో అనేక మంది కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఉన్నటువంటి నాయకుల్ని ఈ ఉద్యమంలో పాల్పంచుకునేలా చేయడం, కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చేస్తే రేపు సమస్యల పరిష్కార సాధనకు ఇబ్బంది అని చెప్పని అఖిల పక్షంగా ఏర్పడి కార్యాచరణ కమిటీగా కూడా ఏర్పడి అన్ని పార్టీలు కలుపుకొని పోయినప్పుడు అగ్రభాగాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడ్డప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, అడ్డు లక్ష్మణ్ కుమార్ గారు కానీ, ప్రభాకర్ సత్యనారాయణ గారు కానీ, చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిపిన మేడిపల్లి సత్యం గారు కానీ, ఆయనకి పీస్ అధ్యక్షుడు ఉన్నటువంటి ఆనాటి హోదాలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సైతం తీసుకొని వచ్చి మన ముంపు గ్రామాలకు సంబంధించిన సమస్యలు వారి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేసిన సందర్భం. ఎందుకంటే భవిష్యత్తులో నా ఒక్కడి గొంతు సరిపోతో లేదో ఈ ప్రాంత సమస్యలు పరిష్కారం చేయడంలో ఈ నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పాలి. రాజన్న ఆలయ అభివృద్ధికి సంబంధించిన అంశమే కానీ, కలిగొండ సూరవ్ ప్రాజెక్టుకి సంబంధించిన అంశమే కానీ, ప్రధాన అంశాలు నియోజకవర్గంలో వెనుకబడిపోతున్న వేములవాడను భవిష్యత్తులో ముందుకు తీసుకొని పోవాలని చెప్పండి, వీళ్ళందరి సహకారం ఉండాలని చెప్పని ఆనాడు మన ప్రాంతం ఉన్నటువంటి సమస్యలపైన పోరాటంలో భాగస్వామ్యం చేసినటువంటి సందర్భం మీ అందరూ కూడా చూసారు. దేవుడి దయ వల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ప్రభుత్వం ఏర్పడడం, మీ బిడ్డ గారిని ఎమ్మెల్యే గెలుపొందడం, రేవంత్ రెడ్డి గారి సర్కారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత మనం ముందుకు పోయే క్రమంలో ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఇండ్లకు సంబంధించి చెప్పినప్పుడు 4,696 నుంచి 238 కోట్లు ఈరోజు మన ప్రాంతానికి నిధులు మంజూరు చేసినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూశారు. ఇందులో ఈ 4,696 ఇండ్లు ఇవ్వాలని చెప్పి అనుకున్నప్పుడు ఇప్పుడే కలెక్టర్ గారితో చర్చ జరుగుతున్నప్పుడు ఈరోజు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇవి వచ్చిన 50% కాబట్టి ఇంటికి ఒకరికి ఇవ్వాలని చెప్పని మీరు ఇచ్చిన పేర్లను యథాతథంగా మనం పంపిస్తే ఆ విధంగా కాకుండా ఒక ఇంట్లో 4 ఉంటే 4, ఒక ఇంట్లో 7 రావడం వల్ల వస్తాం, మీరు రాని వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళకి నాకు సంతోషమే, వచ్చిన కుటుంబానికి ఏమి సంతోషం, ఎందుకు ఇచ్చిన అనేది ఆలోచన కాకుండా అందరికీ సమంగా పంచాయతీ పనుకున్న నిర్ణయానికి అనుకూలంగా రాలేదని చెప్పి ఒక మాట చెప్పినప్పుడు కలెక్టర్ గారి దృష్టి కూడా అంశాన్ని తీసుకొని పోవడం జరిగింది. రేపే మధ్యాహ్నం 2 గంటలకు వారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గర మన ఆర్టీఓ దగ్గరికి మీ కనకయ్య గారు, మీ సంబంధించిన సభ్యులు ఒక 4-5 మరి ఊరికి 10 మంది పోకుండా ఒక కమిటీ, మండల కమిటీ వెళ్ళి కూర్చొని ఇంకా ఎవరు రాలేదు వారికి కూడా లిస్ట్ ఇచ్చి మన దగ్గర ఇంకా కరెక్ట్గా 600 పైచింగ్ ఇంక ఇంట్లో మన దగ్గర ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనం వాళ్ళందరికీ కూడా ఇప్పించుకున్నటువంటి కార్యక్రమాన్ని చేసుకుందాం వాటి సందర్భంగా చెప్తూ మరో మాట కూడా వేదిక మీద ఉన్నటువంటి మాకు ఒకరు కూడా ఇల్లు రాలేదని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మేము కూడా ముంపు గ్రామంలో నిర్వాసితులం అయినాం, మేము ఒక పార్టీకి పనిచేస్తున్నాం కావచ్చు, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాం కావచ్చు, కానీ మాకెందుకు రాకూడదు అనేటువంటి ఆలోచనకు వస్తున్నటువంటి తరుణంలో వారికి కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. కాబట్టి ఎవరెవరైతే సామాజిక సేవలో ముందుకు పోతున్నటువంటి వారి పేరు కావాలని పక్కన పెట్టారని మీరు అనుకుంటున్నారు, కక్ష సాధింపులో భాగంగానే మా పేర్లు రాలేవని చెప్పి అనుకుంటున్నారు. అది నిజమైతే కలెక్టర్ గారు వారిపై చర్య తీసుకుంటామని చెప్పిన మాట కూడా చెప్తున్నారు. ఇక్కడ ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారికి అందరికీ ఇవ్వాలని చెప్పిన ఆలోచన ముందుకు పోతుంది. కాబట్టి అలాంటి ఆలోచన కోణం, కుట్ర కోణం ఏదైనా ఉంటే తప్పనిసరిపైన అలాంటి మీరు సాక్ష్యాధారాలు చూపించినట్టయితే వారిపై చర్యలు తీసుకోవడం కోసం కూడా మనం సిద్ధమవుతాం మాట సందర్భంగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఈరోజు నేను ఇప్పుడే అడిగితే 20% ఇంక ఇల్లు నిర్మాణం చేసుకొని వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళకు ఇల్లు నిర్మాణం చేసుకున్నాం. మరి ఈరోజు 5 లక్షల రోజు మా చేతిలో పెడుతున్నారు, మాకు డబ్బు రూపాయలు వస్తుందా, మళ్ళీ మేము కట్టాలని చెప్పిన ఆలోచన వస్తున్నప్పుడు ముందుగా ఖాళీ స్థలం ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసే క్రమంలో నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు నా ఆలోచన ఏదైతే ఉందో ఇల్లు నిర్మించుకున్నా ఇవ్వాలని చెప్పిన ప్రభుత్వం తీసుకొని పోయినప్పుడు కనకయ్య చెప్పినా, రామరెడ్డి చెప్పినా, రాజు చెప్పినా, ఇంకెవరు చెప్పినా ఇంకా మాట్లాడిన వాళ్ళు మాట్లాడుకుంటే అదే కౌరం ఉంది. ఇప్పుడు కలెక్టర్ గారు కూడా అదే అంశాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు వీళ్ళ పరిమితుల ప్రకారం వీళ్ళు చేస్తే ప్రభుత్వం ద్వారా ప్రత్యేక అనుమతులు తీసుకొని వారికి ఇచ్చే ఏర్పాటు చేయాలని చెప్పిన లక్ష్యంలో భాగంగా
ఒక్కొక్కడు ముందుకు వేస్తూ పోతున్న తరుణంలోనే 4,690 ఇళ్ళు వచ్చినాయి. ఆ 4,690 ఇళ్ళు ఈరోజు మీకు ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈరోజు కలెక్టర్ గారు ఈరోజు గృహ నిర్మాణ శాఖ అధికారులు స్పెషల్గా అధికారులు నేర్పించే ఈ కార్యక్రమం చేసుకుంటూ పోతున్నాం. మీకు మంచి జరగాలనే చేసేటువంటి ప్రయత్నం తప్ప మరొకటి కాదని మాకు సందర్భంగా చెప్తూ ఈరోజు పార్టీ పేరెడితే బాగుండదు కానీ ఈరోజు ఈ మీటింగ్కి వెళ్ళొద్దని చెప్తున్నారు. ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళేమో 5 లక్షల ఇల్లు తీసుకుంటలేరు, మీకు మాత్రం 5 లక్షలకు సంబంధించిన కాగితాలు ఇస్తుండ్రు, మీకు నష్టము, వాళ్ళకు తీసుకుంటున్నారని చెప్పనేమో వాళ్ళు అంటున్నారు. వేదిక మీద ఉన్న వాళ్ళేమో ఈరోజు పార్టీలో పనిచేసిన మాట తప్ప కక్షలతో మాకు ఇస్తలేదని చెప్పని వీళ్ళు అంటున్నారు. ఇలాంటి రాజకీయ ఒత్తిళ్ల మధ్య నలిగిపోతున్నటువంటి సామాన్యులు ఈరోజు మీటింగ్ పోదామో వద్దని చెప్పని చర్చించుకుంటున్న సందర్భంలో ఈరోజు చర్చించు సందర్భంలో జరుగుతున్నటువంటి గందరగోళంలో ఈ సమావేశంలో మీ అందరికీ ఒకటి చెప్తున్నా, మంచి ఆలోచనలు ప్రభుత్వం ముందుకు పోతుంది, మంచి ఆలోచనతో మీ అందరికి న్యాయం చేయాలని చెప్పినటువంటి ఆలోచనలు ముందుకు పోతామో గౌరవ ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి ఈ ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఈ ముందు గ్రామాలకు సంబంధించినటువంటి వాటిపైన అధికారులేమో లెక్క ప్రకారం అవుతాం, అధికారులకు ఉన్నటువంటి ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేస్తారు. మళ్ళీ దాని మార్పులకు అనుగుణంగా మనం ఏదైనా ప్రభుత్వం రిలాక్సేషన్ తీసుకువచ్చి ప్రత్యేకమైనటువంటి అనుమతులు తీసుకొస్తే అప్పుడు మళ్ళీ వాళ్ళు మనకు అనుకూలంగా పనిచేయడానికి సిద్ధపడుతుంది. కాబట్టి ఆ కోణంలో చేసేటువంటి ప్రయత్నం అందుకే ఇంతకుముందు ఇంతమందిని ఆ రోజు ఇన్వాల్వ్మెంట్ చేసినట్టు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూడా కూర్చొని చర్చించి మనకు అనుకూలమైనటువంటి ఒక నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది చెప్పని ఆ రోజు అనేక మందిని తీసుకొని వచ్చినాం. కాబట్టి దానికి కూడా తప్పనిసరిగా మంచి రూపము, మంచి ఆలోచన, మంచి కార్యాచరణ మనకు దొరుకుతుంది అనేటువంటి మాట సందర్భంగా మీ అందరూ కూడా చెప్తూ ఈరోజు ఇంటి నిర్మాణం చేసుకున్న వాళ్ళకి ఏ విధంగా సహకారం అందాలి, ఇంటి నిర్మాణం చేసుకున్న వాళ్ళు చేసుకుంటే ఏ విధంగా ఉండాలనేటువంటి దానికి కూడా 300 పైచీలకు ఒకసారి ఇచ్చుకున్నాం, 900 పైచీలకు ఒకసారి ఇచ్చుకున్నాం, ఈరోజు 1500 పైచీలకు ఒకసారి ఇచ్చుకున్నాం. అంటే ఇంచుమించు 2800 పైచీలకు ఇల్లు లేని వారితో పాటు ఇల్లు కట్టుకున్న వారు కూడా మాకు రావాలని చెప్పని ఆ రోజు డిమాండ్ ప్రకారం ఇవ్వాలని చెప్పడం మనం ఈరోజు మంజూరు చేసుకున్నటువంటి సందర్భంలో మిగతా వాళ్ళకి ఎవరైతే ఇంకా 6 నుంచి 700 మంది మిగిలిపోయారని చెప్తుండ్రో వారికి కూడా మనకు ఉన్నటువంటి దాని ఆధారంగా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం 3,500 ఇల్లు ఇస్తుంది కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు, అందరికి ఇచ్చేటువంటి ఏర్పాటు చేసుకుంటూ ముందుకు పోతాం. మీరందరూ కూడా ఈ కోణంలో దయచేసి ప్రభుత్వం ఇచ్చేటువంటి సూచన సలహా తీసుకొని మీరు ఇచ్చేటువంటి ఆలోచన క్రమంలో ప్రభుత్వం పోయే విధంగా సావధానంగా ఓటు పనులు చేసుకొని ముందుకు పోదామన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద పెద్దలకు ముందున్నటువంటి అందరూ కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ 18 సంవత్సరాలు దాటినటువంటి వారి వివరాలు కూడా ఈరోజు మీరు ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరుగుతుంది. ఇప్పుడే కలెక్టర్ గారు ఒక 4 రోజులు టైం ఇవ్వండి, వారికి కూడా 18 సంవత్సరాలు పైచిలకు పోయినటువంటి వాళ్ళు కానీ పట్టాలు ఏవైతే 400 పైచిలకు వారికి కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని. ఇక్కడ కూడా 3,600 పైచిలకు పట్టాదారులకు సంబంధించి మాకు పట్టాలు కావాలి చెప్పని దరఖాస్తు పెట్టుకుంటే మనం కూర్చొని అసలు ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారంటే 400 పైచిలకు ఉందని మీరు చెప్పినప్పుడు అది కూడా తప్పిపోయిన లిస్టులలో ఆనాడు గెలిచినకే తీసేసిన వాళ్ళే ఈరోజు అధికారులు ఉన్న వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పి ఒక వాదన తీసుకొస్తున్న సందర్భం. ఆనాడు డిలీట్ లిస్టులోకి తీసేసినటువంటి అధికారులే ఇప్పుడు కూడా మా గ్రామాలలో వచ్చి ఎంక్వైరీ ఖర్చులు కావడం నష్టం జరుగుతున్న క్రమంలో నేను కలెక్టర్ గారు కూర్చొని బాగా చీరల వచ్చిన కూర్చున్నాం. మీరు వచ్చిన కొత్త కూర్చున్నప్పుడు ఎవరైతే తప్పిపోయిన అనుకుంటున్నారో మీరు వాలంటీర్గా మీరు ఒక లిస్టు తయారు చేసుకోమంటే 3,600 పైచిలకు లిస్టు నుంచి షార్ట్ చేసి 437 మంది సంబంధించిన లిస్టునే మనం కలెక్టర్ గారి కార్యాలయానికి ఇచ్చినాం. ఆ 437 కూడా పాత గ్రామంలో వాళ్ళ ఇల్లు కోల్పోయి నష్టపరిహారం తీసుకున్న ఓ లెక్కగా వారికి లేదు, ఆనాటి రేషన్ కార్డా లేదంటే అక్కడ ఉన్నటువంటి ఓటర్ లిస్టులో పేరు ఈ విధంగా ఏదో ఒకటి తప్పిన వారిని తీసుకొని వారికి అవసరమైతే నోటిఫై చేసి ఇవ్వాలని చెప్పి తీసుకున్న క్రమంలో 436 మందికి సంబంధించినటువంటి లిస్టు మనం ఇవ్వడం జరిగింది. దానిపైన ఒక విచారణ జరుగుతూ ఉంది. అక్కడ ఒక 10 సంబంధించిన ఒక సమస్య వచ్చింది. కలెక్టర్ గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఉదాహరణ నేనే ఉన్నా ఆల్రెడీ ఏ పేరు మీద పట్టాలని అని చెప్పి దరఖాస్తు పంపించినాం. వాళ్ళకేం డౌట్ వస్తుంది, ఏ ఆది శ్రీనివాస్ ఆ ఊర్లో ఇల్లు ఉంది, మళ్ళీ పట్ట ఎక్కేయాలని చెప్పని వాళ్ళు అడుగుతున్నారని చెప్పని కరెక్ట్గా నాకు చెప్పారు. నేనన్నా అవును నేను ఆది శ్రీనివాస్గా ఒక గ్రామంలో ఉన్నా, నాకు అక్కడ 2 ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ ఒక పట్ట వేసి ఇంకొక పట్ట వేయాలని ఇస్తే తప్పలేదు కానీ పోవడం ఆలోచించమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన. నాకు ఒకటే ఇల్లు అక్కడ, ఇక్కడ ఒకటే రావాలి, 2వ నాకు అర్థం అంతే కదా. ఆ విషయాన్ని కూడా కలెక్టర్ గారు మొన్న రోజు మీకు చెప్పినటువంటి ఏ అబ్బాయి అతనికి
సిరిసిల్లలో వినాయక నిమజ్జనం వేడుకలు తెల్లవార్లు కొనసాగాయి. నవరాత్రులు పూజలు నిర్వహించిన గణేష్ విగ్రహాల ముందు కోలాటాల నృత్యాలతో మహిళలు సందడి చేశారు. ఎటు చూసిన గణపతి బప్ప మోరియా అంటూ ఉన్నాదాలతో వినాయక నిమజ్జనానికి వాహనాలు ముందుకు కదిలాయి. మానేరు నదీ తీరం వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రేన్ల సహాయంతో గణేష్లను సిబ్బంది నిమజ్జనం చేశారు. ట్రాఫిక్ జామ్ కాకుండా వరుస క్రమంలో వినాయకులు మానేరు నది చెక్ పాయింట్ వద్దకు వచ్చేలా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు. డ్రోన్ కెమెరాల సహాయంతో సీసీటీవీ నిఘాలో పోలీసులు ఎప్పటికప్పుడు విగ్రహాలను తరలింపు చేసే ప్రక్రియను కనిపెడుతూ పటిష్ట చర్యలు చేపట్టారు. తెల్లవార్ల వరకు కొనసాగిన వినాయక నిమజ్జనంలో ఎంతో ఓపికగా పలు శాఖల అధికారులు వ్యవహరించారు. భక్తులందరికీ విజ్ఞప్తి, సంతోష్ గారు ఇటేరా పిచ్చింది.
जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के और विडल आलो विडल ఈ పక్కన నిలబడ్డ వేగం క్లియర్ అయిపోయిందా भाई इडली पिटे बोलूं मालूम पता तो भाई भाई అనుకుంటున్నా నేనైతే भाई भाई तो हेलो देखो ये मसाला देखो रे थोड़ा रखूंगा పెళ్లి కటింగ్ అవుతారు ఎంటర్ గంటలు చేయాలండి బస్ వేసింది అట్లా అవ్వాలి చెప్తా ఆర్డర్ అవుతాం గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిరిసిల్లలో ఆదివారం వినాయక నిమజ్జన వేడుకలు సిరిసిల్ల మానేరు తీరంలోని బ్రిడ్జి వద్ద ప్రేమ్ నగర్ లో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ షా, ఎస్పీ మహేష్ బి గీతేతో కలిసి పరిశీలించారు. సిరిసిల్ల మానేరు నదిలో కలెక్టర్, ఎస్పీ బోటులో నిమజ్జన ప్రక్రియను పరిశీలించారు. నిమజ్జనం జరిగే ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూపారెడ్డి, పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్ల పట్టణంలోని లేబర్ అడ్డా వద్ద గల రామ్ బగీచా మండపం వినాయక విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో మండపం వద్ద నిమజ్జనం చేశారు. 30 ఫీట్లతో అత్యంత ఎత్తులో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాన్ని నిమజ్జన వేడుకలు చూసేందుకు భక్తులు బారులు తీరారు. పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగా రామ్ బగీచా మండప నిర్వాహకులు 7 మట్టి విగ్రహాలని తయారు చేయించారు. నవరాత్రులు అత్యంత వైభవంగా పూజలు అందుకున్న గణనాయకుడిని ఇక్కడే నిమజ్జనం చేశారు. దీంట్లో భాగంగా ఫైర్ స్టేషన్ సిబ్బంది నీటితో వినాయకుడిని నిమజ్జనం చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా సాగిన వినాయక విగ్రహాల నిమజ్జన వేడుకలను జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ప్రత్యేకంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసిన పోలీసులను అభినందించారు. శోభయాత్రలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను నిఘా ముమ్మరం చేయించారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటుగా మండల కేంద్రాల్లో నిర్వహించిన వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్ అంతరాయం లేకుండా, సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు కలగకుండా ప్రశాంతంగా పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిగేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిమజ్జనం విజయవంతంగా ప్రశాంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు, మండపాల నిర్వాహకులకు ఎస్పీ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వేదిక దృష్టి విచ్చేస్తున్న కలెక్టర్ గారు
సిరిసిల్ల పట్టణంలోని పలు ఆలయాలు చంద్రగ్రహణం ప్రభావం వల్ల మూసివేశారు. తిరిగి ఉదయం గ్రహణం విడిచిన తర్వాత ఆలయ శుద్ధి చేసి తెరవనున్నట్లు ఆయా ఆలయ పూజారులు పేర్కొన్నారు. చంద్రగ్రహణం ప్రభావం వల్ల ఎలాంటి అపోహలకు చెందాల్సిన అవసరం లేదని హనుమంతు పండితులు వెల్లడించారు. సూర్యాస్తమయం సమయం తర్వాత గ్రహణ కాల వివరాలు తెలిపారు. రాత్రి 9:56 స్పర్శ కాలమని, రాత్రి 10:59 నిమిలన కాలమని, రాత్రి 11:45 మధ్య కాలమని, రాత్రి 12:22 ఉన్మిలన కాలమని, రాత్రి 16 మోక్ష కాలమని తెలిపారు. గర్భిణీ స్త్రీలు గ్రహణ కాల సమయమందు ఆరు బయట తిరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కుంభరాశి వారు మాత్రం ఈ గ్రహణ దోషాన్ని చూడవద్దని తెలిపారు. మరుసటి రోజు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల గ్రహ దోష నివారణ తొలగిపోతుందని పేర్కొన్నారు. వివ సంపృక్తౌ వాగట్ట ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ పరమేశ్వరుకు నమస్కరిస్తూ ఈరోజు రాహుగ్రస్త చంద్ర సంబంధించినటువంటి గ్రహణ కార్యక్రమాన్ని ఈరోజు అనేటువంటిది ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి గ్రహణ విధానానికి అనేక మందికి అనేక రకాలైనటువంటి ఒక సంశయాత్మకమైనటువంటి భయాందాలతో గురవుతున్నటువంటి విధానం ఉంది. కాబట్టి ఇందులో ఈరోజు అనేటువంటిది గ్రహణం అనేటువంటిది పట్టు విడుపు కార్యక్రమం అనేటువంటిది రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతే మధ్యకాలం 11:45 తర్వాత విడుపు కాలము 1:30 జరుగుతాయి. ఆద్యంత మధ్యకాలాలు మొత్తం 3:30 ఈ యొక్క గ్రహణ ప్రభావితం కొనసాగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ గ్రహణము ప్రారంభమైనప్పటిటువంటి యొక్క దానికి ముందుగానే ఒక 8 నుంచి 10 గంటల సమయ వ్యవధిలో ఈ యొక్క ఆహార నియమాలతో కూడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఆహార నియమాలను అనేటువంటి పాటించేటువంటి ఆరోగ్యవంతమైనటువంటి వారు 10 గంటల లోపు అనేటువంటిది 12 అనేటువంటి లోపు ఇవన్నీ కూడా కాకుండా మనం అనేటువంటి లాస్ట్ ఒక 2 గంటల వరకు భోజన కార్యక్రమాలన్నీ సమాప్తి చేసుకొని తదనంతరము ప్రదోషకాల సమయం సాయంకాలం అనేది భోజనాల ప్రత్యర్థం అనేది ఆచరించకూడదు అనేటువంటిది ఆ గ్రహణ వేళలో అనేటువంటిది శాస్త్రం చెప్తా ఉంది. కాబట్టి దానివల్ల ఈ మిగతా వారికి అనేటువంటిది అంటే మామూలుగా అనారోగ్యంలో అస్వస్థతో ఉన్నటువంటి వారికి సంబంధించి, తర్వాత పిల్లలకి, ఈ యొక్క సంబంధించినటువంటి వృద్ధులకి ఈ రకమైనటువంటి వారు అటువంటి దాన్ని ఆచరించేటువంటి అవకాశం ఎంతమాత్రం కూడా లేదు. కానీ గర్భవతులు అనేటువంటి వారు ఉన్నటువంటి వారు సంబంధించినటువంటిది ఆ యొక్క గ్రహణ విధానాన్ని చూసి మాకేమవుతుందో ఎలాను అనే భయాందోళన లేనటువంటి అవసరం లేదు. కాకపోతే ఇంటిలోనే ఆ ఏ మాత్రం కూడా తన పనులు చేసుకుంటూ హాయిగా మీరు ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ భౌతికంగా అంటే ప్రత్యక్షంగా మాత్రం బయటకు వచ్చి ఆ గ్రహణాన్ని మాత్రం వీక్షించకూడదు ఆ గర్భవతి వాళ్ళు మాత్రము. కాబట్టి చాలా మెలకువతోటి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అంతేగాని గ్రహణ వేళల్లో మాకేమో జరుగుతుందనేటువంటి ఆందోళన మాత్రం చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్తారు. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయ కాలంలో ఉన్నటువంటి యొక్క ప్రభావితం అనేటువంటిది ఏంటి అని అంటే ఒక అశౌచము అనేది ఏర్పడుతుంది అంటాడు. దానివల్ల కొన్ని పవిత్రమైన ప్రదేశాలలో ఈ యొక్క అశౌచం వల్ల దానికి ఉన్నటువంటి యొక్క పవర్ అంటే దానికి ఉండేటువంటి విద్యుత్ శక్తి లాంటి యొక్క ఆ పవర్ అనేటువంటిది తేలిపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటిని ఉండకుండా ఏవి అలా జరగద్దు అని అనుకుంటే ఏం చేయాలంటే ఒక దేవాలయ ప్రాంగణాలు అనేటువంటి ఉంటాయి. ఈ గ్రహణ కాలంలోనే ఎందుకు మూసివేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క గ్రహతత్వ లక్షణాల వల్ల అక్కడ ఉండేటువంటి యొక్క విద్యుత్ శక్తి లాంటి పవర్ అనేటువంటిది నిర్వీర్యమవుతుందన్నమాట. అలా కాకుండా ఉండాలంటే అదొక కవచం లాగా ఆ సమయకాలానికంటే ముందు ఒక 12 గంటల ముందే దేవాలయాన్ని మూసివేయడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు అక్కడ ఉండేటువంటి నిత్య విద్యుత్ శక్తి లాంటి యొక్క పవర్ అనేది యథాతథంగా ఉండి దానికి కావాల్సినటువంటి యొక్క ప్రభావితం మళ్ళీ మనకు ఆ యొక్క ప్రభావాన్ని సూచించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ గ్రహణాన్ని సంబంధించినటువంటి సంపూర్ణంగా అయినాక పట్టువిడుపు తర్వాత మళ్ళీ మరుసటి రోజు నాడు సంప్రోక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ యథాప్రకారంగా సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలన్నీ కూడా అభిషేకాలు, పూజలు, అర్చనలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. కానీ గ్రహణ సమయ కాలానికి ఒక 10 గంటల ముందు నుంచేలే ఈ యొక్క పూజాకృతువులు అనేటువంటి నిత్య కైంకర్యములన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. అందుకని ఆ ప్రభావిత సందర్భంలో దర్శనాలు మాత్రం ఉండవు. కనుక ఈ యొక్క ఆచరణాత్మకమైనటువంటి ఒక గ్రహణ కాల సమయంలో మాత్రం ఎవరైనా ఉపదేశం చేసుకున్నటువంటి వారి గురుముఖత ఉన్నటువంటి యొక్క ఆ ఉపదేశ మంత్రాన్ని ఆ గ్రహణ కాల సమయంలో కనుక పట్టు స్నానము, విడుపు స్నానం అనేటువంటి 2 ఆచరిస్తూ ఈ యొక్క జపతపాలనేటువంటి ఆచరించినట్టయితే వారికి ఆ రోజు ఆ జపాన్ని ఆచరిస్తే చాలా విశేషమైనటువంటి రెట్టింపు ఫలితాలు అందేటువంటి ఆ ప్రభావితం అనేది అందే అవకాశం ఉంటుంది. ఈ సందర్భకాలంలో పితృపిండ ప్రదానాలు అనేటువంటి చేయడము, సర్వదానాలు చేయడం ఇవన్నీ చాలా శ్రేయోదాయకమైనటువంటి విధానంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణం ఏ కాలంలో
సంభవిస్తుందంటే శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళు ఈ యొక్క కుంభరాశి వారు మాత్రం ఈ యొక్క నక్షత్రం ఉన్నటువంటి కుంభరాశి వాళ్ళు మాత్రం ఏ కోశంలో ఆ గ్రహణాన్ని వీక్షించరాదని చెప్తున్నాడు. ఆ మరుసటి రోజు వాళ్ళకు ఉన్నటువంటి దోష ప్రభావితం చేత ఒక చంద్రబింబము, నాగబింబము, ఆ యొక్క వెండితో చేయించినటువంటి దాని విగ్రహాలు తీసుకొచ్చేసి ఒక రాయి పాత్రలో నెయ్యి పోసి దానిలో ఈ యొక్క బింబాలను వేసి కిలో పావు నువ్వులు, ఆ తర్వాత సంబంధించినటువంటి ఒక బియ్యము, తెల్లనైనటువంటి యొక్క వస్తువులతో కూడుకున్నటువంటి పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, ఇవన్నీ కూడా బ్రాహ్మణికి దానం చేసినట్టయితే ఆ దోష పరిహార నివృత్తి జరిగి అందరూ హాయిగా సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గ్రహణ వేళ విధానం సంబంధించినటువంటి వాళ్ళు గురుభక్తితో ఉన్నటువంటి వారు సాధారణమైన వ్యక్తులు కానీ ఆ యొక్క మంత్రోచ్చారణ అనేటువంటి గాయత్రి మంత్రమే కావచ్చు, లేదా ఓం నమః శివాయ అటువంటి పంచాక్షరి మహామంత్రమే కావచ్చు, అలాంటివి కూడా ఆచరించినట్టయితే వాళ్ళకి ఎంతో రెట్టింపు ఫలితాన్ని పొంది వాళ్ళు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో జీవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రహణాల యొక్క ప్రభావితం ఏదో ఉంటుందని ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఎంతమాత్రం కూడా లేదు. సంతోషంగా ఆ యొక్క గ్రహ ప్రభావితాలు మీకు అందరికీ కూడా సంతోషాన్ని కలిగించి మీరు సుఖజీవన ప్రభావితం కలగాలని మనస్ఫూర్తిగా వేడుకుందాం. ఓం నమః శివాయ. శంభో శంకర. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మిడ్ మానేరు నిర్వాసితులకు ఇందిరా మహిళ పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్లలో తెల్లవారులు కొనసాగిన నిమజ్జన వేడుకలు. నిమజ్జన వేడుకలను పరిశీలించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలు. భక్తులను కనువిందు చేసిన లేబర్ అడ్డా రామ్ బగీచా మండప్ నిర్ణాయక నిమజ్జనం. ప్రశాంతంగా కొనసాగిన గణేష్ నిమజ్జనంపై పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ. చంద్రగ్రహణం ఎఫెక్ట్, ఆలయాల మూసివేత, గర్భిణీలు కుంభరాశి వారు జాగ్రత్తగా ఉండాలని సూచించిన పూజారులు. ఇదరస్టు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.